హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహిత్ ఫ్యామిలీ వండర్స్ ఇన్ దుబాయ్. దుబాయ్లో మా యానివర్సరీకి మెరీనా క్రూషికి పోయింటిమి. షిప్లో మా పిల్లలు ఎలా అల్లరి చేశారో, ఎలా ఎంజాయ్ చేశారో అంతా ఈ ఫ్లాగ్లో ఉంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తానంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే చేసుకోని వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి దుబాయ్లో మెరీనా క్రూషి షిప్ అనమాట. ఇది మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఒక్కొక్క పర్సన్కి 99 dirhams ఉంటుంది. పిల్లలకైతే 3+ అయితే తీసుకోవాలి. జీవాకి 3+ అని ఒక టికెట్, అంటే ఓవరాల్గా 3 tickets తీసుకున్నాం మేము. ఇది 2 hours ఉంటుంది అనమాట. మేము 6:15కి ఎక్కాము, మళ్ళీ 8:15కి అంతా దిగాము. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఫుల్లీ సాటిస్ఫైడ్ వీడియో, అస్సలు మిస్ కావద్దు. ఇదంతా ఒక హోటల్ లాగా ఉంది. కిందంతా హోటల్, పైన అంతా మనం కూర్చోడానికి సెటప్ ఉంటుంది అనమాట. మనం పైకి పోవడానికి కింద స్టెప్స్ కూడా ఉన్నాయి. కింద నుంచి పైకి పోవాలి. మనం పైకి పోయి పైన కూర్చోవాలి. అంటే పైన టేబుల్స్ అరేంజ్మెంట్ ఉంటుంది. మనకి ఏ టేబుల్ అయితే అలాట్ చేసి ఉంటారో వాళ్ళు ఆ టేబుల్స్లో కూర్చోవాలి. ఫుడ్ కూడా పైన పెడతారండి. మాకు స్నాక్స్ వచ్చేసినాయి. ఆనియన్ పకోడా, ఖర్జూరాలు, ఫ్రూట్స్. స్నాక్స్ అంతా అయిపోయిన తర్వాత స్టార్టర్స్ కూడా, కూల్ డ్రింక్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, వీళ్ళకి మాటలు రావు. వీళ్ళు సైగలతోనే ఎంత బాగా మాట్లాడుతున్నారో. వీళ్ళని ఏమంటారో, ఈ సైగల్ని సైన్ లాంగ్వేజ్ అంటారు. మరి ఈ మాటలు రాని వాళ్ళని ఏమంటారో నాకు తెలీదు. వాళ్ళు అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో అది చూడండి, ఇది చూడండి అని వాళ్ళే మాట్లాడుకుంటా, వాళ్ళే అసలు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారో, ఎంత బాగా మాట్లాడుకుంటున్నారో ఇద్దరు. అప్పుడప్పుడే పొద్దు కూకుతా ఉన్నింది. వ్యూ అయితే అదిరిపోయిందనమాట. సూపర్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేసినారు. జీవా అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట. ఈ దుబాయ్లో లైటింగ్స్కి ఇవ్వచ్చు. ఎంత చుట్టూ లైటింగ్సే, రంగులు మార్చే లైటింగ్స్ ఉంటాయి వాటిల్లో కూడా. ఎంత బాగుందంటే వ్యూ అంత బాగుంది. మనం పోయే షిప్ ఈ పక్కకు పోతా అంటే ఈ పక్క ఇంకో షిప్ పోతుంది. అటు షిప్పులు చాలా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ చుట్టూ బిల్డింగ్స్, మధ్యలో షిప్పులు పోతూ ఉంటాయి. చూడ్డానికి వ్యూ అదిరిపోద్ది. అంత బాగుంటుంది అసలు. వాళ్ళు మాటలు రాక మాట్లాడకపోతే వీళ్ళిద్దరికి మాటలు వచ్చు, కానీ లాంగ్వేజ్ ప్రాబ్లంతో ఇద్దరు ఒకరికొకరు సైగలు చేసుకుంటా ఉన్నారు. మా వాడు మమ్మల్ని తినలేదు, వాడు తినలేదు. మరి ఆమెలో ఏం నచ్చిందో, వాళ్ళ అవ్వ గుర్తొచ్చిందో, ఆ జేజీ గుర్తొచ్చిందో తెలీదు. పోయి ఆమె పక్కన కూర్చొని ఆమె తినమంటే తింటున్నాడు, ఆడమంటే ఆడుతున్నాడు. ఆమె కూర్చోమంటే చక్కగా పక్కలో చైర్లో కూర్చున్నాడు. అదే మా పక్కన అయితే మాకు ఒక సినిమా చూపించిండు. ఆ పక్కన ఉండే టేబుల్ అంతా మాదే. ఆ టేబుల్ కాదని పక్క టేబుల్ వచ్చి, అంటే ఇంట్లో ఉండే తీగూరు కంటే పక్కింటి పులగూర నచ్చుతుంది అంటారు కదా, ఆ సామెత మా వాడు. మా దగ్గర కూర్చోకుండా పక్కన టేబుల్ కాడిపోయి ఆమె కాడ కూర్చొని ఆమెకు మాటలు చెప్పి తింటా ఉన్నాడు. మాకు పెట్టిన ఐటమ్స్ వచ్చేసి బిర్యానీ, రోటీ,
వెజిటేబుల్ కర్రీస్. ఇది శనగవేళ్ళ పులుసు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, వంకాయ కూర, మొక్రోను. ఇదంతా పొగలు కింద మంట పెట్టినట్టు పొగ వస్తూ ఉంది అంతా. చికెన్ పులుసు, వైట్ రైస్, అపోలో ఫిష్, ఇవన్నీ 3 రకాల కేసరులు. ఇవి వైట్, ఆరెంజ్, ఎల్లో. పైన అంతా సలాడ్స్, వెజిటేబుల్స్. ఇక్కడంతా వెనిగర్లో ఊరబెట్టుకొని తింటానన్నా కదా అవి. ఇది బిర్యానీ అయిపోయింది. పర్వాలేదు, బాగానే ఉన్నాయి ఐటమ్స్ అంతా. మా పిల్లలంతా తిని ఈడ వచ్చి ఎగులాడుతాండ్రు. ఇద్దరు డ్యాన్స్లు వేస్తా. ఇక్కడ కూడా అక్కను వదిలిపెట్టలేదు తమ్ముడు. సారికి పోయి అక్కను హగ్ చేసుకుంటాడు. అక్క ఏమో నన్ను వదిలిపెట్టానే అంటే మళ్ళీ వచ్చి పోయి హగ్ చేసుకోవడము. ఈడ కూడా నన్ను డిస్టర్బ్ చేస్తాడమ్మా అని ఆ పిల్ల ఏడుస్తూ ఉంది. వీళ్ళిద్దరు ప్రేమ. ఎదురుగా ఒక మనిషి తిరుగుతున్నాడు చూడండి. పెద్ద గౌన్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. కళ్ళు తిరగవేమో ఆయనకి. ఒకటేమైనా తిరుగుతున్నాడు, మళ్ళీ చేతిలో డోలు కూడా పట్టుకొని ఉన్నాడు, చేతులు బ్యాలెన్స్ లేకుండా. ఎంత బాగా తిరుగుతున్నాడో చూడండి. గౌన్తోనే ఒక పెద్ద బొమ్మను తయారు చేసిండు. ఆ బొమ్మ ఎంతసేపటికి ఏడుపు ఆపలే. ఎట్టాపాలరా ఈ ఏడుపు అని నెత్తి కూరుకుంటాడు. అయినా కానీ ఆపలే. మళ్ళీ పైకెత్తి చేతులతో ఆడిచ్చే అప్పుడు కాపిండు ఆ పిల్లోడు. మన పిల్లోడు కానీ కత్తి పిల్లోడు ఉన్నట్టున్నాడు. ఆయన తయారు చేసిన పిల్లోడు. తయారు చేసిన పిల్లోళ్ళైనా నిజం పిల్లోళ్ళైనా ఏడుపు మాత్రం కామన్. అంత బరువు ఉంటే దాన్ని చేత్తో తిప్పుతాడు ఆయన. టేబుల్ కాడికి వచ్చి మనిషి మీద తిప్పుతా ఉన్నాడు దాన్ని. మన టేబుల్ కాడికి వచ్చి మన మీద కూడా తిప్పిండు. అదో మన కాడికే వచ్చాడు.
ఈయన బాగా చేసిండు కదా, ఈయన పోయి ఒక ఆంటీని పంపించాడు. ఆ ఆంటీ మొగోళ్ళ మిందికి పోతుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తానంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఆంటీది తర్వాత ఇంకొక ఆయన డమ్ము కొడతా వచ్చాడు. నేను నెక్స్ట్ ఫ్లాగ్లో అంతా కంప్లీట్గా పెడతాను. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను నెక్స్ట్ ఫ్లాగ్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందుకనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్. మళ్ళీ నెక్స్ట్ ఫ్లాగ్లో కలుద్దాం.